హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. అమ్మి వాళ్ళు ఏం వండుతున్నావు చూడు. పాలకూర ఎంత వచ్చిందో. పాలకూరతో ఏమైనా చేసుకుందావా? కాదు పావు, రెడ్ది ఎప్పుడు ట్రై చేయలే. ఇండియాలో కూడా రెడ్ది రాదు. అమ్మ ఇక్కడ చూడు, గ్రీన్ కలర్ రెడ్ కలర్ రెండు మిక్స్ ఉన్నాయి. మన ఇండియా పాలకూర కూడా ఉంది. ఇగో ఇవన్నీ ఇండియా పాలకూర చిన్న చిన్నగా భలే వస్తున్నాయి. తింటా ఉంటాం పావు. రెడ్ది వద్దాం. రెడ్ చాలా మంచిదంట. చూసా ఎర్ర పాలకూర, ఇవన్నీ ఎర్ర పాలకూర మాట. ఇక్కడ నైఫ్ తో ఇక్కడ నుంచి ఇలా కట్ చేయడం. మనం చేత్తో ఇలా అన్నా కూడా వచ్చేస్తాయి, బట్ ఇలా కట్ చేయండి. కన్నయ్య చిన్ని కన్నయ్య వచ్చేసాడు అప్పుడే. ఈలోపు మా బుడ్డోడు ఇది వరకు చిన్నప్పుడు నడపడం వచ్చేది కాదు, ఇప్పుడు నడుపుతున్నాడు చక్కగా. వాళ్ళ పెద్దనాన్న కొనిచ్చారు ఇది. లోపు చూసాడు పొట్టోడు. రైడ్ యువర్ బైక్ కన్నయ్య. చామంతి పూలు చూసారా? Go and ride your bike. Go. Bye bye Danvin. కొత్తగా నేర్చుకున్నాడు, ఇప్పుడు ఫాస్ట్గా నడుపుతున్నాడు. స్లోలీ దాన్విన్, స్లో. అమ్మ కోసావా? రెడ్ కలర్, రెడ్ దొరకదు. ఈ పాలకూరతో ఏమేమి చేస్తావు అమ్మ? మామూలుగా వెరైటీస్ పాలకూరతో పప్పు వేస్తాం మామూలుగా. తర్వాత పెసరపప్పు పాలకూర ఫ్రై, తర్వాత పాలకూర పచ్చడి వేస్తావుగా నువ్వు. అవును. అది ఇంకోటి ఏంటంటే పాలకూర వేసేసి ఆమ్లెట్లు వేసి అందులో వేయాలి. ఓకే, అదొకటి బాగుంటది. ఇంకా పప్పు మెయిన్ పప్పు వేసుకుంటాము. ఈ ఎర్ర తోటకూర భలే ఉంది. ఇదా? ఇది చాలా పెద్ద వచ్చింది. ఇది కూడా ఏమైనా చేసుకోవచ్చు, పప్పులో వేసుకున్నా బాగుంటది. పెసరపప్పు తోటకూర ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. అమ్మ ఇక్కడ చూడు, పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో చూసావా? పచ్చిమిర్చి కూడా కోసుకొని కావాలంటే. ఇవన్నీ పచ్చిమిర్చియే, చిన్న పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పెద్దవి ఉన్నాయి చూడు, ఇదిగో ఇవన్నీ పెద్దవి. అవి వచ్చేసినాయి, కత్తిరక్కర్లేదు. ఇవన్నీ కొయ్యొచ్చు. మిర్చి చాలా, ఇవి ఎంత కారం ఉంటాయో. ఇండియాలో చాలా కారం ఉంటాయి ఇవన్నీ మాట. ఎండుమిరపకాయలు ఉంచాడేమో. ఇవి రెడ్వి ఎండ పెట్టేసుకుంటే ఎండుమిర్చి అయిపోతాయి. ఎప్పుడన్నా వేసుకోవచ్చు మాట. ఇదంతా పచ్చిమిర్చి కదా. మొక్కజొన్న కంకులు కూడా వచ్చినాయి. అదిగో అవన్నీ అవే కదా. చాలా రోజులు అయింది మా వ్యూవర్స్ అందరికీ చూపించిన వీడియోస్, నా గార్డెన్ వీడియోస్ మాట. నేనైతే సౌత్ ఆఫ్రికాకి బ్యాక్ వచ్చేసానండి ఇండియా నుంచి. సో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న గార్డెన్ వీడియోస్ ఏమైనా పెడుతూ ఉంటాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ఇదంతా మొక్కజొన్న అనమాట. ఆల్రెడీ వచ్చినాయి అక్కడ, మీకు చూపిస్తాను. ఇవన్నీ ఖాళీగా ఉందండి. మా గార్డెనర్ మొక్కజొన్న పొత్తులు కొన్ని కొయ్యలేదు మా ఆయన. ఇదిగోండి చూసారా మొక్కజొన్న పైన ఇవన్నీ బర్డ్స్ అన్నీ తినేసినాయి. ఇవన్నీ ఇదిగోండి మొక్కజొన్న కంకి. ఇది కూడా వస్తుంది అన్నమాట. సో అవన్నీ మొక్కజొన్న కంకులు అన్నమాట. ఒకసారి వీకెండ్ కట్ చేసుకోవాలి. క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి మొత్తం. ఈ వంకాయలు, అదంతా పాలకూర, ఇదంతా తోటకూర వేశారు. కింద అన్ని గింజలు ఇక్కడ ఉన్నాయి, అన్ని గింజలు. ఇవి మనము ముందే కోసేసుకోవాలన్నమాట. నేను లేను కదా, ఇండియాలో ఉన్నాను కాబట్టి ఎక్కువ నేను ఉంటే సలాడ్స్ అవి చేసేస్తానికి ఉపయోగించేస్తూ ఉంటా.
నెక్స్ట్ టైం ఇంకా ఫ్రెష్గా వస్తున్నాయి అవన్నీ కొత్తవి. నెక్స్ట్ టైం ఇవన్నీ చూడండి ఫ్రెష్గా వస్తున్నాయి. ఇవి లేతగా ఉన్నాయి కొన్ని. ఇది కూడా సగం తినేసి చూసారా. మళ్ళీ వస్తున్నాయి కదా లేతగా, అవి మళ్ళీ ఇంకోసారి కోసి మీకు చూపిస్తాను. ఓకేనా. ఆ బయటవంతా క్లీన్ చేసేసానండి. లోపల ఇలా గింజలు ఉన్నాయి. కొన్ని మొక్కజొన్న వడలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. పిల్లలు కొంచెం స్నాక్స్లా తింటారని వేస్తాను ఇప్పుడు. నేనైతే ఇలాగ సింపుల్గా చేసేసానండి. పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పి పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు, మొక్కజొన్న, అలాగే జీరా వేసి, అలాగే మిల్లెట్ పౌడర్ కూడా వేసాను. తినేటప్పుడు అయితే చాలా డ్రైగా ఉందో, ఆయిల్ అస్సలు పీల్చలేదండి. నా సబ్స్క్రైబర్ ఒకరు భవానీ గారు విత్తనాలు అడిగారండి. కుదిరితే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను విత్తనాలు అయితే ఇస్తాను మీకు. బీరకాయ తొక్కుతో అయితే పచ్చడి చేస్తుంది మా అమ్మ, బాగా చేస్తుంది అన్నమాట రోటి పచ్చళ్ళు. సో ఇదండి ఈ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు కన్నయ్య. బాయ్ 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 బాయ్.